వసుధ కార్యక్రమానికి స్వాగతం. జీవితం అందరికీ వడ్డించిన విస్తరి కాదు. కష్టాలు సుఖాలు సహజం. కానీ కష్టాల కడలిని దాటి ఎంతో మందికి ఆదర్శప్రాయంగా ఉండేవాళ్ళు కొంతమందే ఉంటారు. అందులో జ్యోతిరెడ్డి గారు ఒకరు. ఆవిడ ఇవాళ మన విజేత గెస్ట్. నమస్తే జ్యోతిరెడ్డి గారు. నమస్తే. ముందుగా మీకు అభినందనలు. అంటే ఒక చిన్న స్థాయి నుంచి ఇంత స్థాయికి ఎదిగి చాలా మందికి స్ఫూర్తిదాయకంగా మారారు. అసలు ఇంత అసాధారణ విజయం ఎలా సాధ్యం కదా? నాకు కూడా ఆశ్చర్యం. ఆనెస్ట్ చెప్పాలంటే ఒక్కసారి కలాం గారిని గుర్తు చేసుకోవాలి. ఇక్కడ 11 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల మధ్యనే ఒక వ్యక్తికి వ్యక్తిత్వం అనేది పూర్తిగా ఏర్పడుతుందని చెప్తారు. తను ద వింగ్స్ ఆఫ్ ఫైర్ బుక్లో రాశారు. ఏమని అంటే బాయ్ కానీ గర్ల్ కానీ 11 to 16 ఇయర్స్ లోపు క్యారెక్టర్ బిల్డ్ అయిపోతుంది లోపల. ఆ టైంలో నేను ఒక అనాథాశ్రమంలో ఉన్నా. 11 నుంచి 15 మధ్య 16 సంవత్సరాలకు నాకు పెళ్ళయింది. సో ఆ టైంలో మేబీ బాగా వాంట్ టు డూ సంథింగ్, ఏదో చేయాలనేటువంటి తపన బిల్ట్ అయి ఉన్నది నాకు లోపల. ఏమీ లేని పరిస్థితులు. అక్కడ గట్టిగా ఏడవాలన్నా స్వేచ్ఛ లేదు. బాగా ఏడ్చినప్పుడు ఎవరైనా పట్టుకోవాలన్నా ఎవరు లేరు. బాధ అయినప్పుడు పంచుకోవడానికి ఎవరు లేరు. సరిగ్గా ఫుడ్ లేదు, సరిగ్గా కంఫర్ట్స్ లేవు. ఒక అమ్మాయికి కావాల్సినటువంటి మినిమం కంఫర్ట్స్ అక్కడ లేవు. సో అటువంటి ఒక కంపాక్ట్ వెదర్లో పెరిగినాం కాబట్టి గట్టిగా ఏదో చేయాలనే సంఘర్షణలో ఉండిపోయినా నేను 16 ఏళ్ళకు. కరెక్ట్గా అప్పుడు నాకు పెళ్ళి అయిపోయింది. 16 ఇయర్స్కి నాకు 16 ఇయర్స్కి మాకు దూర బంధువు సమ్మరెడ్డి గారు, తనతో పెళ్ళయింది. ఆయన వ్యవసాయదారుడు. ఎవరు కొడితే దిమ్మ తిరుగుతుంది అంటే ఆ వ్యవసాయదారుడు కొడితే దిమ్మ తిరిగిపోయి వ్యవసాయ కూలీగా మారిపోయినా. మీరు వ్యవసాయ కూలీగా మారు అంటే చిన్నప్పటి బాల్యం ఎలా ఉండేది? భయంకరంగా 9 సంవత్సరాల వరకు నేను ఊర్లో ఉన్నా. పల్లెటూరు నరసింహలో కూడా. ఆడ కూడా మినిమం కంఫర్ట్స్ లేవు. ఇందాక చెప్పినట్టు మేము 5 పిల్లలు. అమ్మ నాన్నకు బాగా పేదరికం. 20 గుంటలు 30 గుంటలు భూమి ఉండే నాన్నకు. సన్నకారు రైతు. ఒక చిన్న గదిలో అందరం వరుసగా పడుకున్నట్టున్నాం. 5 పిల్లలు, అమ్మ నాన్న నేను. అటువంటి పరిస్థితులలో నాన్న సరిగ్గా ఎడ్యుకేషన్, అకామిడేషను, ఫుడ్ ఉండే ప్లేస్కి పంపించారు. అక్కడ అయితే బికాస్ ఆఫ్ ఫార్వర్డ్ క్యాస్ట్ అప్పుడు ఆర్ఫన్స్కి కానీ ఎస్సీ ఎస్టీ కానీ హాస్టల్స్ ఉండే అన్నమాట. సో కంపల్సరీ అయ్యి ఫోస్ట్ ఆర్ఫన్. లైక్ నాన్న ఏం చేశారంటే ఈ అమ్మాయికి అమ్మ లేదు అని అబద్ధం చెప్పి హాస్టల్లో జాయిన్ చేశారు. సెమీ ఆర్ఫన్ అని చెప్పి. ఎందుకంటే ఫ్రీ అకామిడేషన్, ఫుడ్ కోసం. నన్ను చెల్లెని ఇద్దరిని జాయిన్ చేశారు. కానీ చెల్లె రిటర్న్ వెళ్ళిపోయింది. అందుకని షీ ఈజ్ హోల్డింగ్ 5th క్లాస్ నా. అమ్మ లేదు అని అందులో జాయిన్ చేశారు మీరు. అంటే ఫ్రెండ్స్తో షేర్ చేసుకునే వాళ్ళ అమ్మ గురించి? అంటే కొన్ని సందర్భాలు ఐ షుడ్ నాట్ టాక్. ఎందుకు అంటే నాకు నాన్న జాయిన్ చేసినప్పుడు చెప్పింది ఏంటంటే అమ్మ ఉన్నదని చెప్తే వీళ్ళు వాపసు పంపిస్తారు, నేను ఇంటికి రానియను. ఎందుకంటే నువ్వు ఇక్కడ చదువుకోవాలంటే ఇక్కడే ఉండాలి. సో మన దగ్గర హై స్కూల్ లేదు, ఎడ్యుకేషన్ లేదు కాబట్టి నువ్వు ఇక్కడే ఉండాలి. ఇక్కడ మంచిగా అన్నం దొరుకుతుంది, నీకు అన్నీ ఉంటాయి, ఇక్కడ వాళ్ళు బట్టలు ఇస్తారు అని చెప్పారు. అప్పుడు 9 ఇయర్స్ అప్పుడు అంటే ఏముంటుంది. అయితే ఆడ ఉండటం ఒక ఎత్తు, అయితే లేదు అని అబద్ధం ఆడి ఆ పెయిన్ హోల్డ్ చేయడం అనేది ఇంకొక ఎత్తు. చాలా ఇంపార్టెంట్. 11 నుండి 15 ఇయర్స్ అని కలాం గారు ఇప్పుడు అందుకే గుర్తు చేసిన నేను. ఎందుకంటే ఆ పెయిన్ భరించడం అనేది అక్కడే మొదలైంది నాకు. సో 9 ఇయర్స్ నుంచి ఒక అమ్మాయి తల్లి ఉన్నా లేదని నటించడం అనేది ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. ఒక సాధారణ కూలీ నుంచి మీరు చెప్తున్నారు పొలం పనులు ప్రతిదీ చేశానని. ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి, అది అమెరికాలో సీఈఓగా ఎలా సాధ్యమైంది? అంత చిన్న కథ అది, చాలా పెద్ద స్టోరీ. ఓ మై గాడ్, ఇట్ ఈస్ టూ లాంగ్. అండ్ చాలా చెప్పాలంటే పేదరికం, ఓకే, చెప్పాలంటే అన్నం లేకపోవడం, చెప్పాలంటే ఏదో ఒకటి నా పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలనేటువంటి కసి, కోపం. పేదరికం శాపం కాకూడదు, దీన్ని సాధించాలనేటువంటి మొండితనం. అంత ఈజీ కాదు. పొలంలో పనిచేసినప్పుడు, ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు అత్త, మామ, మరి తోటికోడలు, బావ, భర్త, ఆడబిడ్డ వీళ్ళందరూ ఉన్నటువంటి ఒక ఉమ్మడి కుటుంబంలో ఒక చిన్న కోడలుగా ఇంట్లో ఒక డెసిషన్ తీసుకోవడం అనేది అంత ఈజీ కాదు. యాజ్ ఐ సెడ్, దెర్ ఈజ్ నో
హోప్ దట్ వీఆర్ ఎర్నింగ్ మనీ, ఎడ్యుకేషన్ అలాంటిది ఏమీ లేదు. ఐఎమ్ నథింగ్. ఓకే, ఐఎమ్ నథింగ్ ఇన్ ద సెన్స్ నథింగ్. నాకు ఇప్పుడు 2 పిల్లల్ని ఇంట్లో ఎవరైనా పట్టుకుంటేనే నేను వ్యవసాయం చేయగలను. వ్యవసాయం చేసేటప్పుడు మా పొలంలో పని లేకపోతే పక్కా పొలంలోకి పనికి వెళ్ళేవాళ్ళు. రోజంతా పని చేస్తే 5 రూపాయలు కూలి, 10 గంటలు 5 రూపాయలు, 5 రూపీస్. 10 గంటలు పని చేస్తే 5 రూపాయలు. ఆ 5 రూపాయల మీద కూడా స్వేచ్ఛ మనకు ఉండదు, ఎందుకంటే ఉమ్మడి కుటుంబం. ఓకే, ఇంట్లో బస్తాల నిండా ధాన్యాలు ఉంటాయి కానీ మనం ఒక బస్తా తీసి అమ్ముకునేంత స్వేచ్ఛ ఉండదు. యాజ్ ఐ సెడ్ అగైన్, ఉమ్మడి కుటుంబం. ఓకే, ద డెసిషన్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ అత్త, బావ, మొగుడు, ఆడబిడ్డ అండ్ దెన్ మీ. ఓకే, సో అట్లా బాగా సంఘర్షణ. ఎక్కడైతే డబ్బులు ఉండేవో, ఎక్కడైతే పేదరికం ఉంటుందో, ఎక్కడైతే అవస్థ ఉంటుందో అక్కడ గొడవలు అవుతాయి. ఒక సామాన్య కుటుంబంలో అయ్యేటువంటి గొడవలు, చీపురు గట్ట కాంచి మొదలు పెడితే, చాపకా నుంచి మొదలు పెడితే, ప్రతి దాంట్లో ఇప్పుడు అయ్యేటువంటి మనం చూసేటి అవి నేను కూడా ఫేస్ చేసిన. ఐ ట్రైడ్ ఫర్ సూసైడ్ ఫర్ కపుల్ ఆఫ్ టైమ్స్. బావిలో పిల్లని పడేసి చచ్చిపోదామని ట్రై చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో నేను ఈ స్టోరీ అంతా అయినా నేను ఓడిపోలేదు అని నాది జర్నీ బుక్ ఉండింది. ఇప్పుడు ఎంఎస్కో పబ్లిషర్స్ వాళ్ళు పబ్లిష్ చేశారు 2012. బుక్ ఇప్పుడు 1,00,000 కాపీలకు పైగా అమ్ముడు పోయిందని చెప్పారు రీసెంట్గా. ఇట్ ఈస్ దేర్ ఇన్ 4-5 లాంగ్వేజెస్ యాక్చువల్గా. ఇంగ్లీష్ ఆల్సో దేర్ అండ్ ఎట్ ఐఎమ్ నాట్ డిఫీటెడ్. ద బుక్ నేమ్ ఇస్ ఎట్ ఐఎమ్ నాట్ డిఫీటెడ్. అంటే ఇది ఈ సంఘర్షణలో నుంచి వచ్చినటువంటి ఒకే ఒక అవకాశం 120 రూపాయల జీతం నాకు అడల్ట్ ఎడ్యుకేషన్ టీచర్గా. వేర్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ అ ప్యాడీ ఫీల్డ్, డే 5 rupees. That time I got an opportunity in the year of 89, 120 rupees honorarium as an adult education teacher, which was ప్రాజెక్ట్ ఫ్రమ్ నెహ్రూ యువ కేంద్ర. ఒక సాధారణ కుటుంబంలో పుట్టారంటే ఆర్థిక పరిస్థితులు కూడా సరిగా లేని సమయంలో అమెరికా వెళ్ళి అక్కడ మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించారు. అసలు ఎందుకు మీకు అమెరికా వెళ్ళాలనిపించింది? ఒక ఇన్సిడెంట్ జరిగింది లైఫ్లో. 88లో పొలంలో పనిచేసేటప్పుడు ఇక్కడ బురదలో పనిచేస్తున్నా నేను, ఇట్లా చీర దూపుకొని ఫ్లైట్ పోతుండే అన్నట్టు. అప్పట్లో ఫ్లైట్ పోతే అందరూ ఇట్లా పైకి ఇట్లా పెట్టి చూస్తాం కదా. ఐ వాజ్ డూయింగ్ ద సేమ్. నా చేతికి అంతా బురద ఉండే. నేను ఇట్లా పెట్టి చూసేటప్పుడు ఒకసారన్నా పక్కకు లక్ష్మమ్మ అని రెగ్యులర్గా పనికి వచ్చినాముండే అన్నట్టు. ఆమె అన్నా నేను నవ్వుకుంటా, ఒకసారన్నా మనం కూడా విమానం ఎక్కాలి లచ్చమ్మ అన్నట్టు. దొరసాని కింద పడతాం, ఎక్కద్దు అని. అంటే ఆ ఇన్సిడెంట్ నాకు ఎప్పుడు మళ్ళీ గుర్తుకొచ్చింది అని అంటే 2000లో, ఇట్ వాజ్ అన్ 88. 2000లో కథే పసిఫిక్ ఫ్లైట్, ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఫస్ట్ టైం నేను ఎక్కిన. ఓకే, ఆ సిచ్యువేషన్లో మీకు ఆ టాపిక్ వచ్చింది నాకు. అంటే ఎక్కడ ఒక దగ్గర కనెక్షన్స్ ఉంటాయి. అమెరికా డ్రీమ్ అనేది ఒక్కరోజుది కాదు, అనుకున్నది కాదు, అంత స్థాయి మనకు లేదు. ఓకే, చెప్పాలంటే అది. కానీ అది జరిగింది. ఎట్లా జరిగింది అంటే అడల్ట్ ఎడ్యుకేషన్ టీచర్గా పనిచేసేటప్పుడు నాకు ఇంకొక అవకాశం వచ్చింది. అది 1 year. 1 year లోపల ఎవ్రీ 3 months రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు నేషనల్ సర్వీస్ వాలంటీర్ అని 195 రూపీస్ అదొకటి వచ్చింది ఆపర్చునిటీ. దట్ జాబ్ హ్యాస్ టు ట్రావెల్ ఆల్ ద డిస్ట్రిక్ట్ అన్నట్టు, విలేజ్కి వెళ్ళాలి. అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ లేకుండా, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. సో ఈ బస్సు మిస్ అయితే సాయంత్రం లారీయో ఏదో పట్టుకొని, డీసీఎం వ్యానో పట్టుకొని పోవాలి, లేకపోతే 6-7 కిలోమీటర్లు నడవాలి నేను ఇంటికి. అట్లా ఇంటికి లేట్గా వెళ్ళటం వల్ల ఇంట్లో గొడవలు అయ్యేది. ఏది పొద్దున్న దాకా తిరిగి వస్తుంది, టైంకి రావట్లేదు, 2 పిల్లలు నా మెడకు పడ్డారు. అక్కడ ఎవరు చూసుకున్నా వాళ్ళకి ఇబ్బందే కదా అప్పట్లో. ఇట్ ఈస్ నాట్ అ పెయిడ్ జాబ్. సో డెఫినెట్గా వాళ్ళ కోపం వచ్చేది. ఈ సంఘర్షణలో గొడవలు అయ్యాయి. లాస్ట్గా పిల్లలు తీసుకొని హన్మకొండకు షిఫ్ట్ అయినాయి. ఆ షిఫ్ట్ అవ్వటం అనేది నా లైఫ్లో టర్నింగ్ పాయింట్. అదర్వైజ్ ఐ వుడ్ హావ్ నాట్ డూ దిస్ టుడే. ఓకే, సో ఆ హన్మకొండకు షిఫ్ట్ అయ్యి ఆ 195 రూపీస్ జాబు నేషనల్ సర్వీస్ వాలంటీర్, అది కూడా నెహ్రూ కేంద్ర వాళ్ళది. సో ఐ ఓ హై రిగార్డ్స్ టు ఎన్వైకే టుడే. సో ఆ షిఫ్ట్ అయ్యటం వల్ల అక్కడ ఈ జాబ్ కూడా 1 year అన్నట్టు. వాట్ నెక్స్ట్? ఈ బయలుదేరేటప్పుడు, ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ఇంట్లో సంఘర్షణ. యాజ్ ఐ సైడ్ ప్రతికూల పరిస్థితులే. నేను ఎవరు ఎంకరేజ్ చేయరు. హన్మకొండకి 2 పిల్లల్ని పట్టుకొని 190 రూపాయలకు పోతాం అని అంటే ఎవరు ఎంకరేజ్ చేయరు. ఇట్ వాజ్ ఎ బిగ్ ఫైట్ ఫర్ మీ విత్ మై హస్బెండ్. ఓకే, అండ్ దెన్ ఐ కేమ్. అది నా బాధ్యత కాబట్టి ఈ జాబ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలనేది నాకు భయం ఉండే, సంఘర్షణ ఉండే నాకు. ఐ వాజ్ జస్ట్ 20 year old. ఓకే, ఇట్ వాజ్ ద ఇయర్ ఆఫ్ 1991. సో నేను వెంటనే ఒక టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయినా. నా పక్కకే నాకు ఇప్పటికీ గుర్తు, నా చేతిలో 110 రూపాయలు, భుజం మీద ఒక పిల్ల, చేతిలో ఒక పిల్ల, ఒక ఇనుప సందుగా. ఆ సందుగా ఉన్నది, చూపిస్తాను నీకు. సో అట్లా వచ్చి ఆ భయంతో ఇంకా ఏదో నేర్చుకోవాలన్న దాంట్లో భాగంగా నేను టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యాను. ఇంటి పక్కకే ఉదయం టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూషన్ అని ఉండే. సో అందులో జాయిన్ అయ్యి ఆ టైప్ రైటింగ్ నేర్చుకునేటప్పుడు ఐ సా వన్ న్యూస్ పేపర్. ఆ న్యూస్ పేపర్లో ఏంటంటే ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అది.
సో ఐ అట్రాక్టెడ్ బై దట్. హైయర్ ఎడ్యుకేషన్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఇంటి ముందట డాక్టర్ అనిల్ జ్యోతి అని నాది ఫుల్ నేమ్ వచ్చేసి అనిల్ జ్యోతి. డాక్టర్ అనిల్ జ్యోతి అని ఇంటి ముందు బోర్డు పెట్టుకోవాలనే డ్రీమ్ చదువుకునేటప్పుడు 10th క్లాస్ ముందు. నేను అనాథాశ్రమంలో ఉన్నా కూడా అక్కడ ఎడ్యుకేషన్కి అంత అవగాహన లేకున్నా, అక్కడ సపోర్ట్ లేకున్నా, నాకు కాళ్ళకు చెప్పులు కూడా లేకున్నా ఐ పాస్ 10th స్టాండర్డ్ విత్ డిస్టింక్షన్. నాకు బాగా చదువుకోవాలని ఇష్టం అన్నమాట. సో అందులో భాగంగా ఓపెన్ యూనివర్సిటీ ఆ నోటిఫికేషన్ చూడగానే చదువుకోవాలనిపించింది నాకు. దెన్ ఐ జాయిన్ ఇన్ టు దట్ ఓపెన్ యూనివర్సిటీ. అప్పుడు ఇంకా బిగ్ ఫైట్, మళ్ళీ కాలేజ్కి ఎట్లా పోతావు అంటే దట్ వాజ్ అట్రాక్టెడ్ బై మీ దట్ సండే స్కూల్ 325 రూపీస్ పర్ యానం. ఓకే, 325 రూపాయలే కదా, కట్టొచ్చు ఎట్లైనా కష్టం చేసి. తర్వాత సండే స్కూల్ మిగతా 6 రోజులు నేను పని చేసుకోవచ్చు, డిస్టర్బెన్స్ లేదు. 10th పాస్ అయితే చాలు, 20 ఏళ్ళ వయసు ఉంటే చాలు. ఇవి 4కి నాకు ఉన్నది కాబట్టి అవకాశం. దట్ వాజ్ అ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ మీ టు జాయిన్ ఫర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ. ఇద్దరు పిల్లల తల్లయుండి మీరు కాలేజ్కి వెళ్ళి చదువుకుంటుంటే ఆ రోజుల్లో ఎలా చూసేవాళ్ళు, సమాజం ఎలా చూసేది? వ్యవసాయం చేసి వచ్చినా కాబట్టి ఐ వాజ్ నాట్ ఇన్ అ గుడ్ షేప్ టు గో టు ద కాలేజ్. ఎవరు నన్ను రిసీవ్ చేసుకునే స్థాయి లేదు అప్పుడు ఉన్నటువంటి. అప్పుడు నాకు కూడా అనిపిస్తుంది, ఓకే ఇది ఉంది కదా ఈ రెడ్, ఇది నేను కాలేజ్లో నేను జాయిన్ అయినప్పుడు. ఓకే, సో ఎవరో మోటివేషన్ కోసం ఇది తయారు చేశారు ఇట్లా అప్పుడు ఇప్పుడు అని దెన్ అండ్ నౌ. సో ఇట్లా ఉన్నప్పుడు కాలేజ్కి వెళ్తే అంత రిసీవ్ చేసుకునే అప్పుడు లేదు, ఇప్పుడు ఉన్నంత అవేర్నెస్ లేదు. ఇప్పుడు కూడా ఎవరన్నా ఇట్లా తయారయ్యి మరి లేబర్గా ఉండి కాలేజ్కి వస్తే చీర కట్టుకొని కాలేజ్కి వెళ్ళేవాళ్ళు. చీర కట్టుకొని, చీరనే నేను అమెరికాకి వెళ్ళేదాకా చీరలే ఉన్నాను నేను. సో ఇట్లా వెళ్ళినప్పుడు యాక్సెప్ట్ చేయలే నన్ను. ఇంకా నేను ఈ కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినప్పుడు కూడా అందులో ఉన్న పిల్లలంతా బయటకు వచ్చేటోళ్ళు. ఎందుకు వస్తారో అర్థం కాలేదు. నేను పొద్దున్న 6:30కి వెళ్ళేదాన్ని ఇన్స్టిట్యూషన్కి నేర్చుకోవడానికి. వాళ్ళు బయటకు వస్తే ఎందుకు బయటకు వస్తున్నారు అని అంటే, నువ్వు రూమ్ క్లీన్ చేయడానికి వచ్చినావు అని అనేవాళ్ళు నన్ను. అంటే బాబు నేను నేర్చుకోవడానికి వచ్చినా అని అంటే దే డింట్ యాక్సెప్ట్ మీ. కానీ లక్గా ఆడ ఉన్నటువంటి 10-12 మందిలో నేనే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాను అక్కడ కూడా. సో దెన్ దే రియలైజ్డ్. సో లుక్స్ ఆర్ నాట్. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంతమందిలో మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారు. ఎప్పుడు జరిగితే అప్పుడు కసి పెరిగేది నాకు. నేను అవమానంగా తీసుకోలేదు, నాకు భయం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, నా దగ్గర ఉన్నటువంటి అసెట్ అది. నాకు అప్పుడు ఇప్పుడు భయం లేదు, ఇప్పుడు కూడా ఐ డోంట్ కేర్. చాలామంది అవమానం చేస్తారు ఇప్పుడున్న స్థాయిలో కూడా. ఇప్పుడు నాకు ఉన్నటువంటి కోరికలు వేరు. ఒక స్థాయికి వెళ్ళాలన్నప్పుడు అక్కడ ఇప్పుడు కూడా ఇన్సల్ట్ చేస్తారు, బట్ ఐ డోంట్ కేర్. నాకు భయం లేదు. అవమానం ఎవడైతే చేస్తాడో వాడికి ఆన్సర్ చెప్పాలని అయితే తిరుగుబడతాను బాగా కసి. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, స్టిల్ ఇప్పటికీ మీరు చేస్తూనే ఉన్నారు, వాటి గురించి చెప్పండి. సేవా కార్యక్రమాలు అంటే నేను అనాథాశ్రమంలో పెరిగిన కదా, ఈ వ్యవసాయం చేసి ఇది చేసి చదువుకొని మళ్ళీ గవర్నమెంట్ టీచర్ జాబ్ 9 ఏళ్ళు చేసిన ఇక్కడ. నేను చేసిన తర్వాత అమెరికాకి వెళ్ళాలని ఆలోచన, మళ్ళీ సాఫ్ట్వేర్ నేర్చుకొని మళ్ళీ కోర్స్ చేసి పీజీడీసీ చేసి ఇదంతా చేసి అమెరికాకి వెళ్ళిన తర్వాత పిల్లలిద్దరిని అమ్మాయిలు అక్కడ తీసుకెళ్ళి, ఐ స్టిల్ రిమెంబర్ ఫస్ట్ డే స్కూల్లో జాయిన్ చేసినప్పుడు 25 రూపాయలు తెలుగు మీడియం మంత్కు ఫీజు, 50 రూపాయలు ఇంగ్లీష్ మీడియం. 50 రూపాయలు కట్టే స్టేజ్లో నేను లేక ఇద్దరు అమ్మాయిల మీద 50 రూపాయలు సేవ్ అవుతాయి అని చెప్పి నేను 25 రూపాయలు చూస్ చేసుకొని ఇద్దరు అమ్మాయిల్ని సెయింట్ జోసెఫ్ హనంకొండలో తెలుగు మీడియం చదివించిన 10th క్లాస్ వరకు. అదే అమ్మాయిలో నేను ఇంటర్మీడియట్ వచ్చే వరకు నేను అమెరికాలో ఉన్నాను. ఇంటర్మీడియట్లో సంవత్సరానికి 52,000 ఒక్కొక్క అమ్మాయికి ఫీజు కట్టి ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం చదివించినాం. ఇట్ ఈస్ అ డిటర్మినేషన్. ఒక తల్లిగా నా బాధ్యత పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలనేటువంటి లోపల ఉన్నది కాబట్టి హెడ్ వెయిట్ హెడ్ స్ట్రాంగ్ 2. దానివల్లనే నేను అమెరికా డ్రీమ్ చేయగలిగిన. నేర్చుకొని అక్కడికి వెళ్ళి పిల్లలిద్దరిని అక్కడ అండర్ గ్రాడ్ చదివించి అమెరికాలో అండర్ గ్రాడ్కి మినిమమ్ $250,000 ఫర్ 1 స్టూడెంట్. దట్ వాజ్ మై కమిట్మెంట్ ఇయర్ ఆఫ్ 2004. ఓకే, ఇద్దరు అమ్మాయిలను అక్కడ చదివించి అయిన తర్వాత వాళ్ళు సెటిల్ కాగానే నేను ఫస్ట్ తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఇండియాకి వచ్చి అనాథలకు సేవ చేయాలి. సో ఐ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఆర్ఫన్స్ ఇన్ ఇండియా. క్రోర్స్ ఆఫ్ ఆర్ఫన్స్ ఇక్కడ ఉంటాయి, దిక్కు దివానం లేదు. ఇవాళకి 16 ఏళ్ల తర్వాత ఫ్రీ అకామిడేషన్ ఫ్రీ ఫుడ్ లేదు. ఆర్ఫన్స్ ఎక్కడికి పోతారు? అమ్మ నాన్న ఉండరు, ఎవరు ఉండరు. సెమీ ఆర్ఫన్స్ ఉంటారు కొందరు. ఎవరు అమ్మ తల్లిదండ్రులు ఏ రీజన్స్తో చనిపోతారు, కానీ అమ్మాయిలు కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ హాస్టళ్ళలో ఉన్నారు. దాదాపు నేను 2009లోనే ఇండియాకి వచ్చి 42 అనాథాశ్రమాలు తిరిగినాయి. హైదరాబాద్, నల్గొండ, వరంగల్ అన్ని హాస్టల్స్ తిరిగి నోట్స్ అంతా తయారు చేసుకొని చూస్తే ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే, ఒక హోమ్లో, ఐ కాంట్ నేమ్ ద హోమ్, హైదరాబాద్లో మూసీ నది దగ్గర 6 అమ్మాయిలు అనాథ హోమ్లో ప్రెగ్నెంట్ అయ్యి పిల్లల్ని అన్నారు. ఆ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చినలో లేదు, నోట్స్ లేదు, వాళ్ళ ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర. నేను ఇంకొక ఆఫీసర్ని కూడా తీసుకొని వెళ్ళాను అక్కడికి. ఇటువంటి సిచ్యువేషన్ అంతా చూసిన తర్వాత ఐ లవ్ టు వర్క్ ఫర్ ద ఆర్ఫన్స్ అండ్ దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ దెమ్
టిల్ టుడే ఎంతమందికి సెంట్రల్లో ఇచ్చాము రిప్రజెంటేషన్, స్టేట్లో ఇచ్చాము. ఇప్పుడు కేసీఆర్ గారు ఆలోచిస్తున్నారు ఆర్ఫన్స్ కోసం తప్పకుండా ఏదో ఒకటి చేస్తామనేసి. దేవుడి దయ వల్ల అది కనుక జరిగితే దాదాపు 40,000 మంది అనాథలు ఉన్నారు మన తెలంగాణలో. మరి రికార్డ్స్లో అయితే తక్కువ చూపిస్తున్నారు, అది కూడా తెలియదు నాకు. కానీ వాళ్ళకి న్యాయం జరగాలని మరొకసారి నేను కేసీఆర్ గారిని మీ సందర్భంగా 99 టీవీ ఛానల్లో కోరుకుంటున్నా. అంతేకాకుండా నాకు గవర్నమెంట్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కోసం ఎక్కువ పనిచేస్తాను. ప్రతి సంవత్సరం 10వ తరగతి 10/10 స్కోర్ వచ్చిన పిల్లలకు 10,000 రూపాయలు ఇస్తారు. లాస్ట్ 6 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ వరంగల్ జిల్లాలో, పెద్ద జిల్లా, ఇప్పుడు 5 జిల్లాలు అయినాయి కదా, ఎందరికి వస్తే అందరికీ నేను 10,000 రూపాయలు ఇచ్చి ఎంకరేజ్ చేస్తాను. 52 మందికి 52 × 2 104 మంది, 52 మండలాలు అప్పుడు మనకు 104 మందికి ఇంటర్మీడియట్ సరిపోయేంత స్టఫ్ అది అంతా ఇచ్చి సపోర్ట్ చేస్తాను. ఇది ఒక పెద్ద ప్రోగ్రాము. ఆ రోజు దాదాపు 1000-2000 మంది స్టూడెంట్స్, పేరెంట్స్, టీచర్స్ వస్తారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ వస్తారు. సో ఎవ్రీ ఇయర్ ఐ వాజ్ డూయింగ్ దట్ ఫర్ పూర్ చిల్డ్రన్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ వాజ్ వర్కింగ్ ఫర్ గవర్నమెంట్ టీచర్స్ ఎంకరేజ్మెంట్ కోసమని వాళ్ళకు కూడా అవార్డ్స్ ఇస్తూ ఉంటాను. ఈ 52 మండలాల్లో వచ్చేటువంటి వాళ్ళకు. వేరే డిస్ట్రిక్ట్స్లో కూడా ఇప్పుడు చేయాలని అనుకుంటున్నాను. ఐ డూ సపోర్ట్ ఫర్ ఎడ్యుకేషన్ ఫర్ పూర్ చిల్డ్రన్. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. పిల్లల్ని ఏం చదివించారు? పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారు? పిల్లలు గాడ్ గిఫ్ట్ నాకు, ఆనెస్ట్ చెప్పాలంటే. 7th క్లాస్ నుంచే వాళ్ళు టాపర్స్. సెయింట్ జోసెఫ్లో ఉన్నప్పుడే స్కూల్ ఫస్ట్ వాళ్ళు. దే ఆర్ ఇంటూ 96-97% అంత హైయర్ ఎడ్యుకేషన్, బాగా కష్టపడి చదివేవాళ్ళు, హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకునేవాళ్ళు. ఇంటర్మీడియట్లో కూడా వాళ్ళు అట్లా 97-98%. పిల్లలు ఎడ్యుకేషన్ ఇంకా నన్ను ఎంకరేజ్ చేసింది కష్టపడటానికి. ఐ హ్యావ్ టు డూ మోర్ హార్డ్ వర్క్ ఫర్ దెమ్ అనేది బాగా ఎంకరేజ్ చేసింది. అమెరికాకి వెళ్ళగానే అక్కడేం పూలపాన్పు కాదు లైఫ్. అక్కడ కూడా బేబీ సిట్టర్గా పనిచేసిన, సేల్స్ గర్ల్గా పనిచేసిన, రిక్రూటర్గా పనిచేసిన, అక్కడ కూడా చాలా కష్టపడ్డాం. ఓవర్ నైట్ కష్టం లేకుండా ఇట్లా ఈ స్థాయికి రాలేదు. అక్కడ కూడా నిద్రలేని రాత్రులు ఎన్నో. బాగా ఇంగ్లీష్ రాలేదు నాకు అక్కడికి వెళ్ళినప్పుడు. బైబుల్ చూసి కూర్చొని తెల్లందాకా కూర్చొని ప్రిపేర్ అయ్యేదాన్ని. ఇట్ ఈస్ ఎవ్రీ మినిట్ డూ ఆర్ డై సిచ్యువేషన్ ఉండే నాకు కష్టపడ్డప్పుడు. ఇక్కడ గవర్నమెంట్ టీచర్ అయినప్పుడు కొంచెం రిలాక్స్ అయినా, ఇంతే సరిపోతుంది అనుకున్నా. అగైన్ ఐ స్టార్టెడ్ డ్రీమ్ ఫర్ అమెరికా అండ్ ఐ వర్క్డ్ వెరీ హార్డ్ టువర్డ్స్ దట్. నాకు ఇప్పటికీ గుర్తు, అమెరికాలో నేను ఒక స్టోర్లో పనిచేసినప్పుడు ఫ్రీజర్లో పనిచేయాలి. కంప్లీట్ కోల్డ్ ఉంటుంది, అది నాకు పడదు, నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. నాకు స్కిన్ సెన్సేషన్ ఒక ½ అవర్ దాకా పనిచేయకపోయేది. స్కిన్ నడిచినా కూడా నడిచినట్టు అనిపించకపోయేది ఆ ఫ్రీజర్ నుంచి బయటకు వచ్చినప్పుడు. దట్ వాజ్ ఓన్లీ $5 per hour. ఓకే, అట్లా కూడా పనిచేసినాను స్టార్టింగ్లో నా పిల్లల కోసం. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఐ వాజ్ వర్కింగ్ ఫర్ షాప్స్ ఫర్ $5 per hour. సో అట్లా హార్డ్ వర్క్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు అక్కడ నుంచి డాలర్స్ వస్తాయి కాబట్టి, ఒక $100 అంటే 7,000 రూపాయలు. ఓకే, 7,000 ఇస్తే ఒక అమ్మాయి నెలంతా చదువుకుంటుంది. అట్లా నేను క్యాలిక్యులేషన్స్ చేసుకొని ఇక్కడ ఒక అమ్మాయికి, ఒక అబ్బాయికి, ఒక పేద పిల్లలకు అట్లా సపోర్ట్ చేస్తాను. అది డ్రీమ్, అది బ్లడ్లోనే ఉన్నదేమో. ఇట్ ఈస్ నాట్ ఈజీ. అమెరికా నుంచి ఇండియాకి వచ్చి ఊర్లు తిరిగి పనిచేయడం అనేది. దాదాపు ఒక 600-700 ప్రోగ్రామ్స్ చేసి ఉంటాను నేను, మోటివేషనల్ ప్రోగ్రామ్స్. గోయింగ్ ఇన్ రూరల్ ఏరియాస్ లైక్ ఆదిలాబాద్ కార్నర్కి, మక్తల్ లాంటి ప్లేస్కి వెళ్తాను. మరి మహబూబ్ నగర్ కార్నర్కి, అటువంటి రూరల్ ఏరియాస్కి వెళ్తాను. ఏటూరు నగర్ లాంటి కార్నర్ ప్లేసెస్కి వెళ్తాను. పిల్లల్ని మోటివేట్ చేస్తే, ఎక్కడైతే అవేర్నెస్ తక్కువ ఉన్నది, ఎక్కడైతే పిల్లలకు 4 మాటలు చెప్తే వాళ్ళు బాగుపడతారు అనే దాంట్లో చాలా పనిచేస్తాను. అంటే మీరు మీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, చాలా కష్టాలను ఎదుర్కొని పైకి వచ్చారంటే ఇలాంటి సిచ్యువేషన్సే మిమ్మల్ని ఇలా సేవ వైపు మళ్ళించాయనుకో. అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఎక్కడైతే నేను కష్టపడ్డానో, ఎవరు ఎక్కడ కష్టపడుతున్నారు అనేది నాకు ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు నేను ఒక హోమ్కి వెళ్తే కొందరు ఇది లేదు అది లేదు అని అంత ఈజీగా గుర్తుపట్టలేరు. కానీ నేను అమ్మాయి ఫేస్ చూస్తే ఆ అమ్మాయి ఏ విషయంలో బాధపడుతుందని గుర్తుపట్టేంత నాలెడ్జ్ నాకు ఉంది. నేను వెళ్ళి ఆ అమ్మాయి షోల్డర్ మీద చేసి చెప్పమ్మా అని అంటే మొత్తం చెప్తారు. అంటే అంత ఆత్మీయతగా నేను వాళ్ళతో ఉంటాను. పిల్లలు కూడా నన్ను బాగా ఇష్టపడతారు ఎక్కడికి వెళ్ళినా కూడా. సో లైక్ దట్ సర్వీస్ ఫర్ చిల్డ్రన్ అనేది నాకు మెయిన్ మోటో. దాంట్లో భాగంగానే మోటివేషనల్ సైడ్ ఆలోచించినప్పుడు నాకు చాలా ప్రోగ్రామ్స్ చేయటం వల్ల IOF ఇంటర్నేషనల్ యూత్ ఫెలోషిప్ వాళ్ళు అంబాసిడర్గా తీసుకున్నారు, విచ్ యాజ్ 80 కంట్రీస్లో ఉన్నటువంటి ఒక పెద్ద ఆర్గనైజేషన్. అండ్ మోర్ దెన్ దట్ ఫిక్కీ వాళ్ళు కూడా ఒక ప్రామినెంట్ స్పీకర్ నేను ఫిక్కీ ప్రోగ్రామ్స్లో. సో అన్ని స్టేట్స్కి కూడా ఇక్కడ చాలా స్టేట్స్లో ప్రోగ్రామ్. మీ జర్నీలో మీరు గర్వంగా ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏంటి? చాలా గర్వంగా. ఆబ్వియస్లీ 2-3 ఇన్సిడెంట్స్. ఒకటి, పిల్లలు ఇద్దరు అండర్ గ్రాడ్ అక్కడ చేసి లైఫ్లో అమ్మయ్య సెటిల్ అయ్యాను అన్నప్పుడు. ఇక్కడ నేను లేకున్నా కూడా ఇంటర్మీడియట్ అప్పుడు నేను పిల్లలకు దూరంగా ఉన్నాను. వాళ్ళు హైయెస్ట్ మార్కులతో పాస్ అయ్యి మంచిగా ఉన్నప్పుడు గర్వంగా అనిపించింది. ఇక బాగా లేటెస్ట్ అచీవ్మెంట్ అని అంటే 2013 ఇయర్లో
నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది కాకతీయ యూనివర్సిటీ నుంచి. ఓకే, ఇయర్ ఆఫ్ 92లో నేను డైలీ వేజ్ జాబ్ కోసం ట్రై చేసిన. టైప్ రైటింగ్ పాస్ అయిన తర్వాత అప్పుడు SDLCలో డైలీ వేజ్ జాబ్ కోసం టైప్ రైటర్గా ట్రై చేసిన నేను. అప్పుడు నాకు ఆ ఉద్యోగం రాలేదు. కానీ 2013లో నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఏమని, అదే ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ నుంచి, కెన్ యూ ప్లీజ్ గివ్ అస్ దట్ నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్. దేనికోసం అని అంటే, మీ జర్నీని ఒక లెసన్గా కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్లో పెడదామనేసి. చనిపోయిన తర్వాత పెడతారు కదా, బతికుండగా పెడతారు అంటే, లేదు మేడం, ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి మీ లైఫ్ అనేసి ఒక ఇన్స్పిరేషన్, సో లైవ్గా ఉంటుంది, మీరు ప్రత్యక్షంగా కనిపిస్తారు కాబట్టి పిల్లలు చాలా మోటివేట్ అవుతారు అనే ఉద్దేశంతో పెడదామని. టుడే ద లెసన్ ఈజ్ దేర్ ఫర్ 439 కాకతీయ యూనివర్సిటీ, ద ప్రెస్టీజియస్ కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్లో లెసన్ ఉంది. దట్ ఈస్ అ బిగ్ అచీవ్మెంట్, ఐ ఫీల్ and so proud that where I struggled for day 5 rupees and today the lesson is there in the textbook. మన గమ్యాన్ని మనమే నిర్దేశించుకోవాలి అంటుంటారు. అసలు అది ఎలా సాధ్యం? సాధ్యమే, డెఫినెట్గా సాధ్యమే. నన్ను చూస్తే మిషన్ కుట్టి పెట్టికొట్టిన రూపాయి సంపాదించమని ఎవరు చెప్పలేదు. అడల్ట్ ఎడ్యుకేషన్ టీచర్గా చేయమని ఎవరు చెప్పలేదు. 195 రూపీస్కి నేషనల్ సర్వీస్ వాలంటీర్ జాబ్ చేయమని ఎవరు చెప్పలేదు. ఓకే, నన్ను ఫోర్స్ చేసింది ఒక వ్యవసాయ కూలీగా ఫోర్స్ చేసిన పరిస్థితులు, పేదరికం. తర్వాత ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ టేకన్ డెసిషన్. ఓకే, టువార్డ్స్ దట్ తీసుకున్నప్పుడు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, కానీ అనుకూలంగా పరిస్థితులు కూడా లేవు నాకు. నేను ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ చదవాలన్నా, లేకపోతే అమెరికాకు పోవాలన్నా, సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకోవాలన్నా, దీస్ డెసిషన్ హ్యాస్ టేకెన్ బై మీ ఓన్లీ. ఓకే, నేను తీసుకున్నా కాబట్టి దాంట్లో ఎంత కష్టం వచ్చినా కూడా నేను ఫేస్ చేసిన. అదే ఎవరైనా ఫోర్స్ చేస్తే నాకు కష్టమవుతుందని చెప్పి ఏ రోజు డ్రాప్ అయిపోయి వెనక్కి వచ్చేదాన్ని. Okay, that's what I believe, that the decision has to take by themselves, each one of us. So that's what I believe. మీరు ఒక రైతు కుటుంబం నుంచి ఇంత పెద్ద స్థాయిలో ఉన్నారు, చాలా మందికి స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. రైతుల గురించి, వాళ్ళ కష్టం గురించి మీకు తెలుసు, మీరేం చెప్తారు? ఈరోజు ఏం చెప్తారు రైతుల గురించి? డెఫినెట్గా నాకు రైతుల గురించి ఇప్పుడు ఆలోచించినప్పుడు ఫస్ట్ కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు ఎకరానికి 5,000 రూపాయలు ఎంకరేజ్ చేస్తున్నారు కదా సన్నకారు రైతులకి. అండ్ థ్యాంక్ యూ సార్, ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. అండ్ వాళ్ళకు రుణమాఫీ చేయటము, లేకపోతే వాటర్ ఫెసిలిటీస్ ఎక్కువ చేయటము, తర్వాత విద్యుత్ అందించడం, ఇలాంటిది ఉన్నది కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకొని వ్యవసాయదారులు నారాజుగా ఫీల్ కాకుండా దాన్ని కూడా ఒక బిజినెస్ లాగానే చూసి, యూత్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా సరే పొలంలో పోయి పనిచేసి దాన్ని ప్రూవ్ చేయాలనేది నేను కోరుకుంటాను. నేను కూడా చేస్తాను, నాకు కూడా ఇష్టం. పొలానికి ఇప్పుడు కూడా పోయి, అంటే ఇప్పుడు పని చేయట్లేదు కానీ నాకు పొలాలు ఉన్నాయి, వెళ్తానే, నాకు ఇష్టం. సో దాన్ని చిన్నచూపు చూడకుండా వ్యవసాయదారులు కూడా ప్రెస్టీజియస్గా తీసుకొని పనిచేయాలని, ఎందుకంటే వాళ్ళు లేదు మనకు లైఫ్ లేదు. మీలా ఎంతోమంది మహిళలు కష్టపడుతున్నారు, వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? డెఫినెట్గా సలహా అయితే నేను చెప్పేది అదే, అందరూ పని చేయాలి. కోటీశ్వర్లు అయినా సరే పని చేయాలి. పని చేస్తేనే మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. సెల్ఫ్ రెస్పెక్ట్కి మించిన ఆస్తి లేదు. ఓకే, గౌరవంగా ఉండాలి అని అంటే ఫస్ట్ మన కాళ్ళ మీద మనం నిలబడాలి. మనము ఆర్థికంగా స్వేచ్ఛ ఉంటేనే ఏదైనా గట్టిగా మాట్లాడగలం. ఆర్థికంగా లేకపోతే అనర్థమే. సో అదే నేను చెప్తాను, డిపెండెన్సీ ఉండొద్దు. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉన్నది, ఎవ్వరు తెలివి తక్కువలు కాదు, అందరు కష్టపడాలి. మేము తక్కువ అనే ఫీలింగ్ ఫస్ట్ వీళ్ళు తీసేస్తే మిగతా అంతా సెటిల్ అయిపోతుంది. సో ఆడవాళ్ళు చదువుకోవాలి, చదువుకుంటేనే దేశం అంతా బాగుపడుతుంది అనేసి నేను. ఫైనల్గా 99 టీవీ ప్రేక్షకులకు, మీ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? డెఫినెట్గా నా జర్నీలో చాలామంది సింక్ అవుతారు. చిన్న స్థాయి నుంచి ఒక బిజినెస్ స్థాయి వరకు అందరూ సింక్ అవుతారు. మీరు ఎక్కడో ఒక దగ్గర నా లైఫ్ జర్నీలో సింక్ అవుతారు. దయచేసి నా లైఫ్ జర్నీ నుంచి ఏదో ఒక విషయాన్ని మీరు నేర్చుకోవాలని కోరుకుంటూ 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను వాచ్ చేసినందుకు. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు రాయండి. నా ఈమెయిల్ ఐడి వచ్చేసి USAJYOTHI USAJYOTHI ప్లీజ్ రైట్ మీ బ్యాక్. థ్యాంక్ యూ. ఇది వాల్టి విజేత కార్యక్రమం. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. For more updates, please subscribe 99 TV Telugu.